కావా? ఇంకా పులిహోర తింటే కడుపు నింపుతుందా అంటాడు. నేనన్నా నువ్వు గిట్ల గ్లాసులో సోడాల మందు వెళ్తే పెగ్గు కాదా? అవుతుందా కాదా? నీకు ఈ పులిహోర కడుపు నింపుతుందా అనే? నీకు ముంగట ఫుల్ బాటిల్ పెట్టుకోవాలి, గ్లాసు పెట్టుకోవాలి, పులుగు బొక్క గంకాలి, లెగ్గు పీసు తింటేనే నీకు కడుపు నింపుతుంది. పులిహోర ప్రసాదం ఆలోచించక మన దేవుని ప్రసాదాన్ని ఇలా మీరు చేసుకున్న పులిహోర ప్రసాదాన్ని ఇలా కించపరిచినట్టే రాముల వారిని కించపరిచినట్ట కాదా? ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసుకున్న అక్షింతలను కించపరిచిందంటే రాముల వారిని కించపరిచిందా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ మాట్లాడుతున్న కేసీఆర్ వచ్చిన తమ్ముళ్ళు వినాలే, మా అన్నలు వినాలే. నిన్న కేసీఆర్ కరీంనగర్లో ఏం మాట్లాడాడు? నన్ను మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో కొంతమంది కలిసి ఓడగొట్టిరు. నిన్న కేసీఆర్ కరీంనగర్కి వచ్చిండు. కేసీఆర్ కరీంనగర్కి వచ్చి తుర్కోలందరినీ ఒక్కటిగా అంటున్నాడు. తుర్కోలందరూ మీరు ఒక్కటిగండి, ఒక్కటే బండి సంజయ్ ని ఓడగొట్టమంటున్నారు. అరే తుర్కోళ్ళు ఓడగొడితే కనీసం మీరన్నా నాకు అండగా ఉంటారా? ఒక్కసారి చెప్పుండన్నా. ఉంటారా ఉండరా? మరి వాళ్ళంతా ఒక్కడైతే మనం ఎందుకు ఒక్కరు కావద్దన్నా? అరే మొల్దారం లేనోడికే ఎంత ఆవేశం ఉంటే మొల్దారం కట్టుకున్నా నాకెంత ఆవేశం ఉండాలన్నా? ఇలా వాళ్ళు ఒక్కటే నన్ను ఓడగొట్టాలటన్నా. నన్ను ఓడగొట్టిరక్క కరీంనగర్లా. ఏం పాపం చేస్తున్నా అక్క? మీ ఇంటి కుటుంబ సభ్యుల ముందు అన్నా, మీ ఇంటి వాళ్ళ ముందు ఇంటి వాళ్ళ మీద ఒక్క కేసు పెడితేనే మీరు బాధపడతారు, భయపడతారు. నన్ను 109 కేసులుంటే కోర్టు చుట్టూ తిరగాలి, మీకోసం కొట్లాడాలి, నిజం తీసుకురావాలి. మరి ఇబ్బంది ఉంటుందా? ఉన్నదన్న ఒక్క కేసు కాదు, 2 కేసులు కాదు, 109 కేసులు. మీ ఇంటి వాళ్ళని జైలు పంపి మీరు ఊరుకుంటారా అన్న? 2 సార్లు జైలు పంపినన్నా, 2 సార్లు జైలు పంపినన్నా. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు ఎప్పుడు కొట్లాడలే మీకోసం. అటువంటిది కేసీఆర్ కరీంనగర్కి వచ్చి మీ తురుకోళ్ళంతా ఒక్కటి కావాలి, బండి సంజయ్ని ఓడగొట్టాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ పార్లమెంటులో ఉన్న హిందూ సమాజం ఆలోచించాలి. ఏ కేసీఆర్ నేను ఇలా గన్నేరువరం గడ్డ మీద నుంచి నేను సవాల్ చేస్తున్నా. నీకు వాళ్ళ ఓట్లతో గెలిచే దమ్ము నీకున్నట్టయితే, నిజంగా నువ్వు వాళ్ళ ఓట్లతో గెలిచినట్టయితే చలో బరాబర్ బండి సంజయ్ ఇంకోసారి బొట్టు పెట్టుకోడు, కంకణం కట్టుకోడు, రాముని మొక్కడు, దేవుని మొక్కడు. నా సవాల్కు సిద్ధంగా ఇవాళ బండి సంజయ్ రాముని భక్తుడు, బండి సంజయ్ శివుని భక్తుడు. బండి సంజయ్ కనుక ఇవాళ ఓడిపోతే హిందువులు బండి సంజయ్కి ఓటు వేయకుంటే, బండి సంజయ్లో కూడా హిందువులు ఓట్లేసి బండి సంజయ్ని గెలిపిస్తే, హిందువులంతా ఒక్కటే బండి సంజయ్ని భారీ మెజార్టీతో గెలిపిస్తే నువ్వు అన్ని బంద్ చేసి నువ్వు తురుకోళ్ళ జోలికి తురుకోళ్ళ మతం మార్చుకుంటావా? నీ ఫామ్ హౌస్ లో తాగి ఉంటావా? నా సవాలుకు సిద్ధంగా. నీకు నమ్మకం ఉంది కదా, వాళ్లే ఓట్లేసి గెలిపిస్తారని నీకు నమ్మకం ఉంది కదా. అక్కక వాళ్లకు ఒక్కొక్కరికి కాంగ్రెస్ పార్టీలు 5,000 రూపాయలు ఇస్తున్నారు తురుకోళ్లకు, బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడి 5,000 రూపాయలు ఇస్తున్నారు. మరి మీరే పాపం చేశారు? గుంట నక్కలకే దున్నపోతులకే సంపాదించారు. ఒక్కొక్కరు సంపాదించి పైసలు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తారట. వాళ్ళు ఓట్లు వేస్తేనే గెలుస్తారట. మన ఓట్లు అవసరం లేదట. మొద నష్టపోడు, నోట్లో దుమ్ము కట్టిపోయింది చూడు. పోనీలే వదినా, కొత్తగా వచ్చిన వాళ్ళు నెలకి 2,500 ఎంట్రీ. నీకేమైనా నచ్చినాయా? ఇచ్చినట్టే. ఇప్పుడు ఇంకా సంవత్సరానికి లచ్చెత్తా అంటాండ్రు. మొదటి దానికి 3 పూలు కొనియలేనోడు రెండో దాన్ని రెక్కల గుర్రం ఎక్కిత్తా అన్నాడంట. వెనకడుకోకుడు. జనాల పాలన దరఖాస్తులని రోజులు నిలబడి దరఖాస్తులు ఇస్తేమి కదా. మరి గడి సంగతి ఏందక్క? అయ్యో షెల్లే, అయ్యన్నీ ట్రంకు పెట్లల్లా భద్రంగా పెట్టిండ్రు కదా, అటు తాళం సేవలు పోయినాయంట. పాపం మంత్రులందరూ వెనకలాడుతా ఉన్నారు. ఏ నా బిడ్డ పోయిందిగా తీసుకురానికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇచ్చిన స్కూటీ మీద. ఈసారి నేనైతే బీజేపీకి ఓటు గుద్దుడే. కొత్తగా వచ్చిన వాళ్ళు లెక్క దగులుబాజీ మాటలు మోదీకి అస్సలు రావు. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. బాత్రూములు కట్టిస్తా అన్నాడు, కట్టించిండు. ఇస్తా అన్నాడంటే ఇస్తాడంతే. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.